ఓకే, ఈ ప్రాబ్లం చూడండి. 5 + 10 × 2 చూడండి. 5 + 10 × 2 మనం బేసిక్స్ నుంచి తెలియని వాళ్ళైతే ఏ విధంగా చేస్తారు దీన్ని? సో 5ని 10కి యాడ్ చేసి దాన్ని 2తో ఇంటూ చేస్తారు. అంటే 5కి 10 యాడ్ చేస్తే 15, 15 2 = 30 అని ఆన్సర్ రాస్తారు. ఓకేనా? ఇలా రాస్తే అది రాంగ్గా ట్రీట్ అవుతుంది అనమాట. ఎందుకంటే దీనికంటూ ఒక రూల్ ఉంది. ఆ రూల్ పేరే బాడ్మాస్ రూల్ అంటాం. చూడండి, BODMAS. సో ఈ బాడ్మాస్ రూల్ ప్రకారం చేయాలి. మరి ఈ రూల్ని గుర్తుపెట్టుకోవడం చాలా తేలిక. నేను చెప్పే మాదిరిగా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా చేస్తారు. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, ఇక్కడ B ఈజ్ నథింగ్ బట్ బ్రాకెట్, O ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఆర్ ఆర్డర్ అంటాం. మరి DMAS మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. D మీన్స్ డివిజన్, డివైడ్ సింబల్ వేసుకుంటారు. M మీన్స్ మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ సైన్. A మీన్స్ ఎడిషన్, ప్లస్ సైన్. S మీన్స్ సబ్ట్రాక్షన్, మైనస్ సైన్. ప్రస్తుతానికి మనకి ఈ ప్రాబ్లం తీసుకుంటే బ్రాకెట్ కానీ OF ఆఫ్ అనేది ఎక్కడ కనిపించలేదు కదా. అంటే ప్రస్తుతానికి వీళ్ళతో మనకి పని లేదు. ఓకేనా? మిగతా ఈ నలుగురు చూసుకుంటే నలుగురు ప్రతి ప్రాబ్లంలో నలుగురు ఉండొచ్చు, లేదా ముగ్గురు ఉండొచ్చు, లేదా ఇద్దరు ఉండొచ్చు, లేదా సో ఒకలే 2 సార్లు రిపీట్ కావచ్చు. వీళ్ళలో ఆకలి వాళ్ళకు ఉన్నటువంటి ఆకలి బట్టి ప్రియారిటీ ఇవ్వాలన్నమాట. నేనేమంటానంటే ఇందులో డివిజన్కి బాగా ఎక్కువ ఆకలి అనమాట. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చాలా ఆకలి ఉండలేడు కాబట్టి వాడికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. డివిజన్ తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలంటే మల్టిప్లికేషన్కి. వాడి తర్వాత నెక్స్ట్ ఆకలి రేసులో ఉంటాడు. ఆ తర్వాత ఎడిషన్కి ఏమో 3rd, అలాగే సబ్ట్రాక్షన్కి ఏమో 4th. ఈ విధంగా మనం వాళ్ళకి ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఇచ్చుకుంటాం. అంటే వీళ్ళు ఎక్కడైనా సరే ఒక ప్రాబ్లంలో కనిపిస్తే వీళ్ళు ఆకలిగా ఉంటారు కాబట్టి వీళ్ళకి డివిజన్తో ఉండేవాడికి ఫస్ట్ ప్రియారిటీ వాడికి ముందు వడ్డించి ఏర్పాటు చేయాలి. తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, సబ్ట్రాక్షన్. గుర్తున్నాయి కదా? సరే, నలుగురు ఉండొచ్చా అంటే నలుగురు ఒక ప్రాబ్లంలో ఉండకపోవచ్చు. అట్లీస్ట్ ఉంటే నలుగురికి ప్రియారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. లేక ముగ్గురే ఉంటే ఆ ముగ్గురికి కూడా ఉన్నవారిలో ఎవరికి ప్రియారిటీ ఇవ్వాలో తెలుసుకుని ప్రియారిటీ ఇవ్వాలన్నమాట. సో ఒకలే 2 సార్లు ఉన్నా సో కాబట్టి వాళ్ళ ప్రియారిటీ మనం మిస్ కాకూడదు. మరి ఈ ప్రాబ్లం చూడండి, 5 + 10 × 2. మనకున్న నలుగురు ఫ్రెండ్స్లో ఎవరెవరు కనిపిస్తున్నారు ఇక్కడ మనకి? ఎస్, ప్లస్ ఒకరు, ఇంటూ ఒకరు. మరి ప్లస్ ఇంటూలో ఎవరికి ఆకలిని చూసుకుంటున్నాం ఇక్కడ మనం? సో ఇంటూకి, ఆ తర్వాత ప్లస్కి. సో కాబట్టి మనం ఫస్ట్ చేయాల్సింది ఇక్కడ ఏంటంటే ఇంటూతో ఉన్నటువంటి ప్రాబ్లాన్ని ముందు కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత ఎడిషన్ చేయాలి. సో అలా చేస్తున్నాం చూడండి. అంటే వీళ్ళిద్దరూ కూడా భోజనానికి వెళ్ళినట్లయితే వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ ఆకలిగా ఉంటుంది? ఇంటూకి. సో కాబట్టి వీటిని ముందు మనం వీటికి ఆకలి తీర్చాలి. మీరు వీటికి ఆకలి తీర్చడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆ ఇంటూకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్ని కంప్లీట్ చేయాలి. ఆ మల్టిప్లికేషన్ కంప్లీట్ చేయడమే వాడు ఆకలి తీర్చడం అనమాట. సో నేను ఇక్కడ అంతవరకు వీడు ఖాళీగానే ఉంటాడు. మరి 5+ అలాగే రాశాను. మరి వీడికి ఆకలి తీర్చడం అంటే ఏంటి? దాని మల్టిప్లికేషన్ కంప్లీట్ చేయాలి. 10 2 = 20. ఓకేనా? ఇప్పుడు ఫైనల్గా మనకి క్లియర్గా కనిపిస్తుంది కదా, 5నేమో 20కి యాడ్ చేయరా బాబు అంటుంది. చూసారా, 25. ఇందాక మనం అలా కాకుండా చేస్తే మనకి ఎంత వచ్చింది? 30 అనేది రాంగ్ ఆన్సర్గా అవుతుంది అనమాట. సో 25 ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం చూడండి. మరి ఈ ప్రాబ్లం చూడండి, ఈ మాటికి మీరు బాడ్మాస్ రూల్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేస్తే అవి మీ మైండ్లో నేను చెప్పిన మాదిరే గుర్తుపెట్టుకుంటే అలాగా ఎంతవరకైనా అలా గుర్తుంటాయి అనమాట. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చేటప్పుడు ఫస్ట్ మీరు చూడాల్సిందేంటి? బ్రాకెట్ ఆఫ్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని ముందు చూడాలన్నమాట. ప్రస్తుతానికి ఇప్పుడు దీంట్లో లేవు కాబట్టి వాటిని పక్కన పెడితే DMAS తెలుసు మీకు. ఈ నలుగురు ఫ్రెండ్స్గా అనుకున్నాం. వారిలో ఎవరికి ప్రియారిటీ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా డివిజన్కి ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఓకేనా? మరి ఈ ప్రాబ్లం మొత్తాన్ని రీడౌట్ చేయండి. 10 + 10 × 5 - 10 ÷ 2. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎడిషన్ సైన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ మొత్తం అన్నీ కూడా మనకి ఇందులో ప్రజెంట్ అయ్యి ఉన్నాయి కదా. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఆకలి బాగా ఎవరికి ఉంటుందని చెప్పుకున్నాం? డివిజన్కి. సో డివిజన్ కనిపిస్తున్నాడు కదా,
సో మీరు వీడి ఆకలి తీర్చాలంటే ఏం చేయాలి? ఆ డివిజన్ ఉన్నటువంటి ప్రాబ్లమ్ని ముందు కంప్లీట్ చేసి ఆ తర్వాత మిగతా వాటికి వెళ్ళాలి. అప్పటి వరకు వీళ్ళని యాజ్ ఇట్ ఈజ్గా అలానే కిందికి దించుకోవాలి. చూడండి, 10 + 10 × 5 మైనస్ వరకు అలాగే రాశాను. ముందు లేదు. ఈ ప్రస్తుతానికి ఈ డివిజన్ వీళ్ళిద్దరి మధ్యన ఉంది కదా. సో 10 డివైడెడ్ బై 2 అంటే అర్థం ఏంటి? 10ని 2తో డివైడ్ చేయాలి, లేదా 10 యాపిల్స్ని ఇద్దరికి షేర్ చేయాలి. 2 × 5 = 10. ఓకేనా? సో కాబట్టి ఈ కోసెంట్ మాత్రమే ఇక్కడ వేసుకోవాలి. కోసెంట్ మనకి ఎంత వచ్చింది? 5. నెక్స్ట్ డివిజన్ మీరు ఇక్కడ లేదు వీళ్ళలో. మరి డివిజన్ తలకు ఆకలి తీర్చాం అంటే వాడు ప్రాబ్లం చేస్తాం. నెక్స్ట్ మనకి ఎవరి యొక్క ఆకలి తీర్చాలి? ఎస్, మల్టిప్లికేషన్ ఇక్కడ ప్రజెంట్ అయి ఉన్నాడు. అంటే మల్టిప్లికేషన్ తాలూకు ప్రాబ్లంని ముందు చేసి అప్పటి వరకు మిగతా వాటిని యాజ్ ఇట్ ఈజ్ అలాగే కిందకి దించుకోవాలి. చూడండి, 10 ప్లస్ ముందు మల్టిప్లికేషన్ ప్రాబ్లం చేస్తున్నాం. 10 × 5 = 50. ఈ -5 అలానే దించేయండి. ఓకేనా? ఓకే, డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ ఇద్దరిని కూడా మనం కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ మనకు తెలుసు నెక్స్ట్ ఆర్డర్లో ఎవరు ఆకలిగా ఉంటారు? ప్లస్, ఆ తర్వాత మైనస్. చూడండి, 10 50కి యాడ్ చేస్తున్నాం 60. ఈ -5ని కిందకి అలాగే దించుకున్నాం. 60లో నుంచి 5 తీసేస్తున్నాం, దట్ ఈస్ 55. దట్ ఈస్ ద ఆన్సర్. మరి ఈ ప్రాబ్లం చూడండి, ఇందులో మనకి ఏదో కనిపిస్తుంది కొత్తగా, ఏంటది? బ్రాకెట్. సో కాబట్టి బ్రాకెట్ మనం ముందే నేర్చుకున్నాం. బాడ్మస్ రూల్లో BODMAS అని. ప్రజెంట్ ఇందులో బి అంటే బ్రాకెట్ అనేది ప్రజెంట్ అయ్యి ఉంది. ఈ బ్రాకెట్ ఏం చెప్తుందంటే, సో మనం DMAS డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఉన్న ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఆకలిగా ఉంటారు. వాళ్ళ ఆకలి బట్టి ప్రయారిటీ ఇచ్చుకున్నాం కదా. అయితే మరి వాళ్ళకంటూ మనం వడ్డించాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది వాళ్ళ ముందు విడిపించాలి. బ్రాకెట్ అంటే బందీగా ఉంచడం. మరి వాళ్ళు బ్రాకెట్ నుంచి విడిపిస్తే కదా వాళ్ళకి మనం భోజనం పెట్టగలం. సో కాబట్టి బ్రాకెట్ని రిమూవ్ చేయాలి. బ్రాకెట్ని రిమూవ్ చేయాలంటే ఆ బ్రాకెట్లో ఉన్న ప్రాబ్లమ్ను ముందు మనం కంప్లీట్ చేయాలి. అంటిల్ దెన్ మనం యాజ్ ఇట్ ఈజ్గా ఈ 100ని 100 లాగా రాసుకుని మైనస్ లాగా రాసుకుంటాం. ఇక్కడ బ్రాకెట్ రిమూవ్ చేయాలంటే ఏం చెప్తుంది? ముందు నా లోపల ఉన్న ప్రాబ్లమ్ని కంప్లీట్ చేయి. ఏంటి ఆ ప్రాబ్లం ఉంది ఇక్కడ? మల్టిప్లికేషన్. ఏంటి మల్టిప్లికేషన్? 2 × 5. 2 × 5 = ఎంత? 10. చూసారా, నేను ఇప్పుడు బ్రాకెట్ మీరు రాయట్లేదు అంటే బ్రాకెట్ రిమూవ్ అయిపోయింది. ఎలా రిమూవ్ అయిపోయింది? ఆ ప్రాబ్లం చేయడం వల్ల బ్రాకెట్ రిమూవ్ అయిపోయింది. ఇక్కడ మనకి ఓన్లీ 1 సింబల్ మాత్రం ఉంది, మైనస్. డైరెక్ట్ 100లో నుంచి 10 మైనస్ చేస్తే 90. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి, 20/5 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ 100 ప్లస్ 120 డివైడెడ్ బై 20 -4. ఈ ప్రాబ్లంలో మనకి బ్రాకెట్స్ ఉన్నాయి, ఆఫ్ ఉంది, అలాగే డివిజన్ సింబల్, అలాగే మైనస్ ప్లస్ సింబల్ కూడా ఉన్నాయి కదా. అంటే మనకి బాడ్మస్ రూల్ కంప్లీట్గా ఇందులో మనం అప్లై చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. చూడండి, 20/5 అంటే ఏం చెప్పాను? 20ని 5తో మల్టిప్లికేషన్ చేయడమే. ప్లస్ ఈ ప్రాబ్లం ఒకసారి అలా రాసుకుంటున్నాం. 100 ప్లస్ 120 డివైడెడ్ బై 20 -4. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఈ ప్రాబ్లం చేయాలి. ఈ ప్రాబ్లం అంటే 20 × 5కి ఎటువంటి బ్రాకెట్స్తో ఏమీ లేవు కాబట్టి దీనిని మనం ముందుగానే చేసేవచ్చు. 20 × 5 అంటే 25 = 100 ప్లస్ ఈ ప్రాబ్లంకి వచ్చేసరికి బయట చూడండి, ఒక కర్లింగ్ బ్రాకెట్ ఉంది, లోపల ఒక స్మాల్ బ్రాకెట్ ఉంది. ఫస్ట్ లోపల ఉన్నటువంటి ఆ గేట్ని మనం క్లియర్ చేయాలి, ఆ స్మాల్ బ్రాకెట్ని క్లియర్ చేయాలి. అంటిల్ దెన్ ఈ 100 అలానే రాసుకొని చూడండి, ఈ స్మాల్ బ్రాకెట్ రిమూవ్ చేయాలంటే ఆ స్మాల్ బ్రాకెట్లో రెండు ప్రాబ్లం క్లియర్ చేయాలి. 120ని 20తో డివైడ్ చేయమంటుంది. సో 20 ఎంతలో 120? ఎస్, 26 = 120 కాబట్టి సో దీని యొక్క కోసెంట్ ఎంత వచ్చింది మనకి? 6. ఈ -4ని అలాగే రాసుకున్నాం. నెక్స్ట్ 100ని ఇలానే కిందకి దించుకుంటాం. మరి ఇక్కడ ఈ కర్లింగ్ బ్రాకెట్ రిమూవ్ అవ్వాలంటే కర్లింగ్ బ్రాకెట్ లోపల ఉన్న ప్రాబ్లం అంతటిని మనము క్లియర్ చేయాలి. మరి ఇక్కడ ఏముంది ప్రాబ్లం? 100 ప్లస్ -4. 100కి 6ని యాడ్ చేసి దాంట్లో నుంచి 4ని మైనస్ చేయాలి. ఓకేనా? అయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈజీనెస్ ఏంటంటే ఇక్కడ 100కి 6 యాడ్ చేసి దాంట్లో నుంచి 4ని తీయచ్చు, లేదా 6లో నుంచి 4ని తీసి దానికి 100ని కూడా యాడ్ చేయొచ్చు అనమాట. మరి 100లో నుంచి 100కి 6ని యాడ్ చేస్తే ఎంత? చూడండి, 100కి 6ని యాడ్ చేసాం అనుకోండి 106. దాంట్లో నుంచి 4 మైనస్ చేస్తే ఎంత అవుద్ది?
102. సో ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే 100 + 102 దట్ ఈజ్ ఈక్వల్ టు 202. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఫ్రెండ్స్ చూసారు కదా, మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.